నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈరోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే, అమరావతిలో మనకు మొట్టమొదటి యొక్క పెట్రోల్ పంప్ స్టేషన్ అయితే రెడీ అవుతుందండి. దానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా మీకు వీడియోలో క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, ప్రతిదీ కూడా అమరావతిలో జరిగే ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకైతే తీసుకొనొస్తాను. అమరావతిలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తానండి డెవలప్మెంట్ గురించి అయితే. సో ప్రజెంట్ మనకు ఇక్కడ దాదాపుగా 25 సెంట్ల భూమిలో అయితే మనకు జియో ఏదైతే పెట్రోల్ బంక్ ఉందో దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇది మనకు N11 రోడ్ అండి. ప్రజెంట్ మనం ఉన్నది ఇది N11 రోడ్ అనమాట. కోర్ క్యాపిటల్ ఏరియాలో కీలకమైన ఈ యొక్క N11 రోడ్డు పక్కనే మనకు ఈ యొక్క పెట్రోల్ బంప్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకు అది అక్కడ వెళ్తుంది కదా వెహికల్స్ అన్నీ కూడా, అది వచ్చేసి E6 రోడ్ అనమాట. E6 N11 రోడ్ జంక్షన్లోనే ఈ యొక్క జియో పెట్రోల్ బంక్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అది జంక్షన్ అండి. అటు సైడ్ వచ్చి E6 రోడ్డు, ఇది వచ్చేసి N11 రోడ్డు అనమాట. అలాగే మీరు అటు సైడ్ చూసుకున్నట్లయితే ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్. ఇటు సైడ్ వచ్చేసి ఎన్జిఓ టవర్స్కి సంబంధించిన టవర్స్ అనమాట. అలాగే ఇటు సైడ్ మీరు చూసుకున్నట్లయితే 2 బిల్డింగ్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా. ఫ్రంట్ సైడ్ ఏమో సీఎం గారి ఇంటి నిర్మాణం, బ్యాక్ సైడ్ ఏమో ఈ యొక్క నారాయణ గారి ఇంటికి నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ప్రజెంటు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే మనకు ఈ పెట్రోల్ బంక్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మనకు ఎగ్జాక్ట్గా మరలా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి బంగ్లాస్, జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ అనమాట ఇవి. దానికి ఆపోజిట్లోని ఈ యొక్క పెట్రోల్ పంప్ అయితే ఉండబోతుందండి ఫ్యూచర్లో. ప్రస్తుతం దానికి సంబంధించి ఏంటంటే మొత్తం కూడా నీట్గా ఒక లెవెల్ వరకు గ్రౌండ్లో తవ్వుకొని అట్లా పైప్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరిపించుకుంటున్నారు. ఇదేంటంటే మనకు N11 రోడ్డుకి సంబంధించి డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అనమాట. సారీ, అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించిన వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా. అంటే ఏదైతే మనకు రిటర్నబుల్ ప్లాట్స్ మన రైతులకి, ఏదైతే భూములు ఇచ్చిన రైతులకి ఎల్పిఎస్ లేఅవుట్లు క్రియేట్ చేసి రిటర్నబుల్ ప్లాట్స్ అయితే ఇస్తున్నారు కదా, ఆ ప్లాట్స్లో మనకు మొట్టమొదటిసారిగా కడుతున్న పెట్రోల్ పంప్ అనమాట ఇది, పెట్రోల్ బంకు. ప్రజెంట్ ఇక్కడంతా కూడా మనకు చూడండి, కిందంతా కూడా క్లియర్గా తవ్వుకొని కింద ఈ విధంగా అయితే పైప్స్ అవన్నీ కూడా వేసేస్తున్నారు. ఇదైతే ఇప్పుడు ఇప్పుడు ఈ కడుతున్న ఈ యొక్క పెట్రోల్ బంక్ అయితే ఒక మంచి ఏరియాలో అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే పక్కనే సీఎం గారి ఇల్లు నిర్మాణం ఉంటుంది, ఇటు సైడ్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్కి. ఎందుకంటే N11 N12 రోడ్ మిడిల్లోనే మనకు కోర్ క్యాపిటల్ ఏరియా అనేది ఉంటుంది, ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా. ఇంత కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి, ఒక లెవెల్ వరకు తవ్వుకొని ఆ పైప్స్ అన్ని కూడా, పెద్ద పెద్ద పైప్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు ఇటు సైడ్ అంతా కూడా. మనకి ఏంటంటే చిన్న రూమ్ లాగా అయితే కడుతున్నారు, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించిన రూమ్స్ అయితే కడుతున్నారు. ఈ పైప్స్ అంతా కూడా హెవీ పైప్స్ అంతా కూడా తవ్వేసి చూడండి, కిందంతా కూడా వేసేస్తున్నారు. త్వరగానే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఇంత కూడా మనకు పైప్స్ అయితే వెళ్ళిపోయి ఉన్నాయి అండర్ గ్రౌండ్ త్రూ, లోపలంతా తవ్వి అయితే వేసేస్తున్నారు. ఇక్కడంతా చూడొచ్చు మీరు. త్వరగానే రెడీ అయిపోతుందండి ఈ యొక్క పెట్రోల్ పంప్ అయితే. రూమ్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఒక్కోటిగా మనకు ఏంటంటే ఎల్పిఎస్ లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో రిటర్నబుల్ ప్లాట్స్, అందులో ఒక్కోటిగా ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన వర్క్స్ కూడా, అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయండి కొన్ని దగ్గరలో అయితే వర్క్స్ అన్నీ కూడా. ఎగ్జాక్ట్గా మనకు N11 రోడ్ ఆనుకొని ఈ యొక్క పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది, జియో పెట్రోల్ బంక్ అయితే. అంతా కూడా కింద కూడా ఏదైతే అండర్ గ్రౌండ్ పైప్స్ ఉంటాయో ఈ యొక్క పెట్రోల్ బంక్ సంబంధించి అంతా కూడా కంప్లీట్ అయిపోయిందంట అండి. వితిన్ అంటే
ఇంకో 25 డేస్లో అయితే ఈ యొక్క పెట్రోల్ పంప్ అయితే కంప్లీట్ అయిపోతుందంట. దానికి సంబంధించిన ప్రజెంట్ ఏంటంటే సివిల్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా కింద ఏదైతే పైప్స్ ఉంటాయో అవన్నీ వాటికి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయంట. మీరు చూడొచ్చు అంతా కూడా అయిపోయి ఉన్నాయి. జస్ట్ ఇంకా సివిల్ వర్క్ కంప్లీట్ చేసుకున్నారు. అంటే ఇక్కడ చెప్పేదానికి ఆగస్ట్ 15 కల్లా కంప్లీట్ అయిపోవాలని అయితే చెప్తున్నారు. బట్ ఇట్లా చేసుకున్న ఒక 25 డేస్లో అయితే మనకి యొక్క పెట్రోల్ బంక్ అనేది అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకు ఆ యొక్క E6 రోడ్ సైడే ఈ యొక్క సీఎం గారి ఇంటి నిర్మాణానికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే బ్యాక్ సైడే మనకు నారాయణ గారి ఇంటికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇదండి చూసారు కదా ప్రజెంట్ ఈ యొక్క ఏదైతే రైతులకు ఇచ్చిన రెట్నబుల్ ప్లాట్స్లో మనకైతే మొదటిసారిగా మనకు పెట్రోల్ బంప్ అయితే రాబోతుంది అనమాట. జియో పెట్రోల్ బంక్ దానికి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వితిన్ 20 డేస్లో అయితే మనకు ఈ యొక్క పెట్రోల్ బంక్ అయితే అందుబాటులోకి వస్తుందని అయితే అంటున్నారు. అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.